టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడితే మనం ఈసీఎల్ అండి. ఈసీఎల్ నుంచి రీసెంట్‌గా అయితే 1100 వేకెన్సీకి అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మన ఛానల్‌లో అయితే అప్లై ప్రాసెస్ కూడా చెప్పాను. అండ్ రీసెంట్‌గా అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ అంటే నిన్న నైట్ నుంచి అయితే ఇక్కడ రిజల్ట్ అనేది అనౌన్స్ అనేది చేయడం జరిగింది. మీరు దీంట్లో రిజల్ట్ ఎలా చూసుకోవాలి, అదేవిధంగా మీకు వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలి ఆ ప్రాసెస్ అని ఇక్కడైతే నేను చెప్తాను. అండ్ వీడియోని ఒకసారి లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ నోటిఫికేషన్ అప్లై అనేది చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్లారిటీ అయితే గమనించండి. డియర్ క్యాండిడేట్, కంగ్రాచులేషన్, వీఆర్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ యువర్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అని ఇక్కడ చూపించారు. జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేస్ అనేది ఇక్కడ మీరు గమనించండి. గ్రేడ్ 2 అనేది ఇక్కడ మీరు అడ్వర్టైజ్ నెంబర్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఇది 2024లో వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ గమనించండి. ఈసీఎల్ నుంచి అయితే వాళ్ళైతే ఈమెయిల్ ద్వారా అయితే మీకైతే సెండ్ అనేది చేస్తున్నారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఇక్కడ ఉండదు, ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. ప్రొవిజనల్లీ శాటిలైజ్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లై అనేది చేసుకుంటే అదేవిధంగా మీ ఈమెయిల్ ఐడికి ఏమైనా మెసేజ్ వచ్చి ఉంటే అవైతే మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆఫ్టర్ వస్తే నా కింద కామెంట్ చేయడానికి ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే 1 సెట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది కూడా తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఒక పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది. 100 రూపీస్ బాండ్ అనేది కూడా తీసుకొని దానిపైన నోటరీ అనేది చేయించుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. 2 క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. డిఫరెంట్ గజెటెడ్ ఆఫీసర్తో అయితే మీరు స్టాంప్ అయితే వేయించుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్తోని. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 2 సెట్ ఫోటో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాల్సి అయితే ఉంటుంది లేటెస్ట్గా అనేది. దీంతో అనేది ఇక్కడ మీరు చూసుకుంటే డాక్యుమెంట్ మిగతా మెన్షన్ చేసిన ఆఫర్ లెటర్ అవి కూడా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఫొటోస్ కావచ్చు, అదేవిధంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్. అండ్ దీంతో అయితే మీరు ఏమేమి జిరాక్స్ తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందో అవి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇవైతే మీరు క్లారిటీ అనేది చూసుకోవడానికి ట్రై అనేది చేయండి. మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళైతే రిజల్ట్ అనేది అనౌన్స్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అయితే మిగతా ఇన్ఫర్మేషన్ ఏమైతే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేయలేదు. కాకపోతే ఈమెయిల్ ఐడి ద్వారా అయితే మీకైతే సెండ్ అనేది చేస్తున్నారు, చూసుకోండి ఒకసారి అయితే. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2 పీడిఎఫ్ అయితే మీకు పంపించారు. ఇవైతే మీరు డౌన్లోడ్ చేసేది ఆ వీడియో పైన సిగ్నేచర్ చేసి తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆఫర్ లెటర్ ఒకటి, అదేవిధంగా అనెక్సరీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవైతే మీరు డౌన్లోడ్ చేసి అయితే తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.